ప్రస్తుత రాజకీయాల్లో ప్రతి పార్టీకి ఒక సొంత మీడియా ఉండడం కామన్ గా మారింది. ఆయా ఛానళ్లు యూట్యూబ్ ద్వారా తమ పార్టీ ప్రచారాలు కార్యక్రమాలను తీసుకువెళ్లడం సర్వసాధారణంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల శాంతి వ్యవహారంలో వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ప్రతిష్టకు ఊహించని విధంగా భంగం కలిగిన విషయం తెలిసిందే. అయితే మీడియా ముందుకొచ్చిన విజయసాయి రెడ్డి పలు ఛానళ్లపై మండిపడమే కాకుండా తాను కూడా ఓ ఛానల్ పెడుతున్నానని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఎంపీ విజయసాయి రెడ్డి అన్నంత పని చేసేలా ఉన్నారు. కొత్త న్యూస్ ఛానల్ ఏర్పాటుకు తెర వెనుక కసరత్తు చేస్తున్నారు. అయితే కొత్త న్యూస్ ఛానల్ పెట్టడం కంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరో కొత్త ఐడియాతో ఆయన మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఓ ఛానల్ కు చెందిన వ్యక్తితో విజయసాయి రెడ్డి చర్చలు పూర్తయ్యాయని, భారీ ప్యాకేజీతో ఆయన ఛానల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అయినట్లు మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అన్ని అనుకున్నట్టు జరిగితే దసరా నాటికి ఛానల్ ప్రసారాలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే సాక్షి ఉండగా విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా ఛానల్ ఏర్పాటు చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఇటీవల దేవాదాయ శాఖ అధికారిని శాంతి విజయసాయి రెడ్డి ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డికి మీడియాలో తీవ్రంగా వ్యతిరేక ప్రచారం జరిగింది. అయినా సాక్షి నుండి ఆయనకు మద్దతుగా కనీస ప్రసారాలు కూడా రాలేదు. దీని వెనుక ఎవరి హస్తం ఉందన్నది విజయసాయి రెడ్డి గ్రహించారని అంటున్నారు. తనపై ఆరోపణలు రావడానికి సొంత పార్టీ నేతలు కూడా కారణమనే భావనలో విజయసాయి రెడ్డి ఉన్నారు. అందుకే తనే సొంతంగా ఛానల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో తాను ఛానల్ ఏర్పాటు చేయాలని ప్రయత్నించిన జగన్ అన్నా నీకు ఇదంతా ఆర్థిక భారం అవుతుంది, మనకు సాక్షి ఉండగా మరో ఛానల్ వద్దు అని చెప్పడంతో ఆగిపోయానని విజయసాయి రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు ఆగిపోయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చాక ఛానల్ ఏర్పాటుకు ప్రయత్నించడం వైసీపీలోనే కాకరేపుతోంది. ఏది ఏమైనా సొంత పార్టీలోనే తనను టార్గెట్ చేసిన వారిని విజయసాయి తన మీడియా ద్వారా టార్గెట్ చేసి ఊపిరి ఆడకుండా చేస్తారని చర్చలు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ విజయసాయి రెడ్డి సొంతగా ఛానల్ పెడితే పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎలాంటి రియాక్షన్ తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.